అధ్యాయం మొదటి నుంచండి 10 ఆజ్ఞలు చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చుందండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఒక కన్న తండ్రి, మంచి తండ్రికి పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారండి? ఏమండి? చక్కగా సంతోషంగా, ఏమండి, మంచి డ్రెస్ వేసుకుని అందంగా తయారైనప్పుడు మీ పిల్లలు మీకు నచ్చుతారా? లేకపోతే ఏమండి ఏడుస్తా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటే ఇష్టమా? ఏమండి ఎలా ఉంటే ఇష్టపడతారు మీరు? కదా. అలాగే దేవుడు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉండాలని. ఏడుస్తూ ఉంటే చూసేవాడు కాదు దేవుడు. నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుతా, భారం. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. మంచి తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా ఏమంటారండి? కాసేపు పడుకో అమ్మా, రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు అస్తమానం. ఏమండి మా చిన్నమ్మతో మాట్లాడేమనుకో ఏమంటుంది? ఏమండి మా చిన్నమ్మతో మాట్లాడితే, అమ్మో పడుకుంటావా కాసేపుగానా, మధ్యలో అస్తమానం అంటూ ఉంటుందండి. కాసేపు పడుకో, పనులు ఎక్కువ ఉంటాయి, పడుకో పడుకో. ఏమండి ఎప్పుడు కూడా మా నాన్నగారైనా లేపేవారు కదా. మా వాళ్ళు ఆట తిరిగి వస్తూ ఉంటారు, నిద్రలో ఉండో తర్వాత రండి తలుపు వేస్తుంటే పడుకుంటారు అని చెప్పేవారు. మా అమ్మ కూడా లేపేది కాదు. అంటే ఏంటి అర్థం? వాళ్ళు ప్రశాంతంగా ఉంటే తల్లిదండ్రులకి ఇష్టమేనా కాదా? నిద్రపోతుంటే లేపుతారండి లేగరా అనేసి. అదే కనుక నచ్చినటువంటి వాళ్ళైతే, తల్లి కానీ తల్లి అయితే ఏం చేస్తుందండి? నిద్ర కళ్ళ మీద లేపి పనులు చేపిస్తారు కదా.
కన్న తండ్రి మనం సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఎప్పుడు కూడా మనం భారంతో కాదు, అలిసిపోయి కాదు. మరి ఎందుకుంటున్నాయి ఇంత సమస్యలు? ఎందుకు ఇంత వేదన? ఎందుకు ఇంత కష్టం మనిషికి? అందరికీ కూడా ప్రయాసగానే ఉంటుంది కదా! ఉంటలేదండి? ప్రయాసపడుతున్నామండి, బరువుగానే ఉంటుందండి. ఏమండి? కాబట్టి దేవుని మాట సరిగా వినలేని పరిస్థితి. ఎక్కడ తప్పిపోతున్నామో ప్రతిరోజు కూడా అందుకే అంటాడు, ఏమంటాడు? యెహోషువతో చెప్తారనమాట. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించారంట. అండి, ధ్యానించడం అంటే ఏంటి? చదవడం కాదు. చదువుకుంటూ వెళ్ళిపోయింది వేరు. ఇప్పుడు ధ్యానించడం అంటే మనం చెప్పుకున్నట్టు అనమాట. మీకు మీరు చెప్పుకోవాలి. అలా ఒక లైన్ చదివి అలా ఆలోచించడం, ఇలా ఒక లైన్ చదివి ఆలోచించడం, అంతేగాని గనగన చదివేసి వెళ్ళిపోమని కాదు. అంటే దివారాత్రులు అంటే పగలో రాత్రి కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానించు. అప్పుడు ఏం చేస్తావంటే నీ మార్గాల్లో తప్పిపోకుండా నీ మార్గాల్లో వర్ధిల్లుతావు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధింప తప్పిపోకూడదు. అన్నీ చెప్పు వాళ్ళకి. ఏది చెప్పడానికి ఎక్కడ ఉంటుందండి? ఒక గంట దొరుకుతుందా అసలు? గంట కూడా దొరకట్ల, వారానికి ఒక్క గంట. ఏమండి? అన్నీ బోధించాలంటే ఏం బోధిస్తాం? కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని టైము దేవుడు ఎంత సమయం ఇచ్చాడు, ఇదంతా వేస్ట్గా ఇవ్వాల. ఏదో బ్రతికిపోతున్నాం అన్నట్టు బ్రతికిపోవడం కాదు. మన ఆయుష్కాలం ఏంటి? ఏమండి? చాలా విలువైంది. అది ఊరికినే ఇవ్వలేదు, మన సంపాదనల కోసం ఇవ్వాల. ఇంకా పాపం 2-3 తరాల వరకు పుట్టబోయే వాళ్ళకి సంపాదించిన ఆయన, వాళ్ళు తాగుతారో తందనాలు ఆడతారో. ఏమండి? వాళ్ళ కోసం సంపాదించి పెట్టని దేవుడు చెప్పట్లా. ఏంటి? రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఆ తర్వాత ఏం చేసుకోవాలి? కాస్తంత పని చేసుకోవాలి. మనం మరీ అప్పుల పాలైపోయి అప్పులు చేసుకొని ఉండమని చెప్పట్లేదండి. ఏమండి? చక్కగా కాస్తంత పని చేసుకోవాలి. ఏమండి? అంతేగాని మొత్తం పనిలోనే పడిపోతే పనిలో, ఏమండి? అలా కాదు. మనం బైబిల్ బాగా చదవాలి, ప్రార్థనలు బాగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 దినవృత్తాంతాలు 370వ పేజీ అండి, 14వ అధ్యాయం చదువుతున్నాను ఒకసారి. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై ఏం చేశాడంటండి? ఆసా అనేటువంటి రాజు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, అబీ అనేటువంటి రాజు చనిపోయిన తర్వాత ఆసా అనేటువంటి రాజు, ఏమండి, పట్టాభిషేకం చేశారు. రాజ్యానికి వచ్చిన తర్వాత అంటండి, అతడు దేవునికంట యథార్థంగా అంట. ఏమండి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అంటాడు. యథార్థం అంటే ఏంటి? పైకోటి లోపలోటి కాదు. మనుషులు ఎలా తయారైపోతారు? పైకి ఒకటి మాట్లాడితే లోపల ఒకటి ఉంటుంది, ఉత్తిదే. ఏమండి? కానీ దేవుడు అంటే అలాంటి వాళ్ళని క్షమించనంటాడు. అబద్ధం, ఏమండి, హృదయంలో అబద్ధం ఉంచుకుంటే వాళ్ళని అస్సలు క్షమించడంటండి. అంతరంగమున పగ ఉంచుకుని వాళ్ళని దేవుడు ఏమాత్రం క్షమించడంట. గుర్తుపెట్టుకోవాలి. యథార్థత అనేటువంటిది ఏంటి అంటే పైన లోపల ఒకటే. నవ్వి నువ్వు మాట్లాడావు అంటే ఆ మాట ఎలా ఉండాలి? ఏదో అలాగనకపోతే బాగోదు కదా, ఆ మాట తర్వాత రాకూడదు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న ఒక షార్ట్ స్కిట్ అనమాట, చిన్నది పెట్టాను, నేను నా స్టేటస్లో పెట్టాను. అదేంటి అంటే, మరి ఒక మిలిటరీ మ్యాన్ తన ఇంటికి వస్తా ఉన్నాడు. ఏమండి? వచ్చే లోపల ఆ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏమండి పెద్ద దెబ్బలాట అవుతూ ఉంది. లోపల తల్లి మీద కోడలు దెబ్బలాడుతూ ఉంది. ఆ సౌండ్ వినగానే పక్కకు జరిగి నుంచున్నాడు. ఏమండి? పక్కకు జరిగి అలా నుంచున్నాడు. నుంచోగానే ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఆ బ్యాగు మీద పడేయడం, తోసేయడం, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కోడలు. ఏమండి? ఇలా పడిపోతా ఇలా చూసేసరికి కొడుకు అలా నిలబడి ఉన్నాడు. కొడుకు అన్నాడు, ఏం మాట్లాడొద్దు ఇలా అన్నాడు తల్లిని. నేను చూస్తున్నాను అంతా, నువ్వేం మాట్లాడొద్దని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు? కోడలు, కూతురు. తన భార్య, కూతురు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అత్తగారు పాపం ఇంకా రెచ్చిపోతా, పాపం కోడలు రెచ్చిపోతా ఆ బ్యాగ్ని ఇంకా గిరాటేస్తుంది. ఆ తర్వాత జస్ట్ ఇలా చూడగానే ఎవరున్నారు? కొడుకున్నాడా అంటే భర్త గారు
ఉండేసరికి స్టన్ అయిపోయి చూస్తుంది. దేవుడు కూడా అలాగే చూస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడకూడదు. ఆ తర్వాత అది కాదండి అని ఏదో చెప్తుంది. నేనంతా చూశాను, నువ్వేమీ మాట్లాడొద్దు, మీరే పోండి బయట నుంచి. ఏమండి? దేవుడు చూస్తాడు. దెబ్బలాట జరిగేటప్పుడైనా ఏమండి నువ్వు ఏ పనైనా యథార్థంగా చేస్తున్నావా లేదా? భక్తి విషయంలోనైనా యథార్థంగా చేస్తున్నావా లేదా? దేవుడు ఏం చేస్తారు? ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది అంటే ఇక్కడ ఆశ అనేటువంటి రాజు దేవునికి అంటండి యథార్థముగాను అనుకూలముగాను. దేవునికి అనుకూలం, మనకి అనుకూలం కాదండి. మనం ఏం చేస్తాం? ఏమండి మనం ఏం చేస్తాం? ఇది మీకు అనుకూలమా అని దేవుణ్ణి మరి అడుగుతామా, లేకపోతే మనకు అనుకూలమైనట్లు మలుచుకుంటాం? ఏమండి విశ్రాంతి దినం రావడం మనకు అనుకూలం కాదు. ఏం చేయాలి ఇప్పుడు? మార్చేసుకుంటారు కదా. ఏదైనా సరే మనకు అనుకూలం అన్నట్టు చేసుకోకూడదు. ఇక్కడ ఈ యొక్క ఆశ అనేటువంటి రాజు హృదయపూర్వకంగా దేవుని మరి అనుసరించాడంట. దేవునికి ఇష్టంగా ఉన్నాడంట, అనుకూలంగా ఉన్నాడంట, యథార్థంగా కూడా ఉన్నాడంటండి. అతని మరి దినములలో ఏంటంటండి 10 సంవత్సరముల వరకు ఏమండి దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి 10 సంవత్సరాలు ఎందుకని అంటే తర్వాత కొంచెం చివరిలో మనిషి అన్నాక కొంచెం ఎక్కడో అక్కడ పడతారు. ఏమండి ఐశ్వర్యం వచ్చేసిన తర్వాత, అంత హోదా వచ్చిన తర్వాత పడతారు. కాబట్టి 10 సంవత్సరాల వరకు కూడా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉందంటండి. ఏమండి నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక రోజు ఎప్పుడో మన జీవితంలో ఒక ప్రశాంతత అంటూ ఉంటుంది. ఎవరు పలకరించింది ఉండదు, ప్రశాంతంగా ఉన్నట్టు, మన పనేదో మనం చేసుకున్నట్టు, ఏ సమస్య లేకుండా, ఏమండి ఏ అలజడి అనేటువంటిది లేకుండా. అనుభవం ఉందా అలాంటిది? రోజు ఏదో ఒక సమస్య ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడో ఒక రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు ఎలా వెళ్తుంది? ఇలా చల్లగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంతేనా కదా? ఈ యొక్క ఆశాగారి దినముల్లో 10 సంవత్సరాలు కూడా చాలా నెమ్మదిగా ఉందంట దేశం అంతా. మిక్కిలి ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు కుటుంబాలు వాళ్ళు, ఎవరి వంటల వాళ్ళు, ఎవరి వ్యవసాయాలు వాళ్ళు. ఏమండి బాగుంటుందా బాగోదా? దేశం అంతా నెమ్మదిగా ఉంటే బాగుంటుందా? కుటుంబంలో నెమ్మదిగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. ఏమండి మన చుట్టుప్రక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే సంతోషం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బలాట్లు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? ఈ స్థల వివాదాలు, ఏమండి ఆ స్థల వివాదాలు కూడా చచ్చిపోతున్నారు జనాలు. ఏమండి మంత్రాలు అవన్నీ పెట్టించుకోవడాలు, అవి చేయడాలు. ఒకళ్ళు చచ్చిపోయారంటే ఇంకొకళ్ళు చచ్చిపోవడానికి ప్లాన్లు చేస్తుంటే అసలు తగాదాలు అవి ఆరట్లేదు. అవునా కదా? కానీ మన జీవితంలో ప్రశాంతత ఉండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నడుచుకుంటే నడుచుకుంటే అంతేనా కదా? నా జీవితం బాగుండాలని, ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటా, ట్రైన్ ప్రయాణం లాగా ఉండాలని కోరుకుంటుందండి. ఏమండి అలాగే ఉంటుందా? లేకపోతే ఇప్పుడు ఇన్నాళ్ళు జీలుమిల్లి ఏమనేవారంటే, ఏమండి భయంకరమైన రోడ్డు అనేవారు, ఆంధ్ర బార్డర్. ఏమండి అవునా కదా? ఇప్పుడు ఏమైపోయింది? ఒక 10 కిలోమీటర్లు ఎదరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? గంగినీటిపాలెం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమండి జీలుమిల్లి నుంచి ఎక్కడి వరకు అండి? గంగినీటిపాలెం వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా ఉంది? భయంకరమైనటువంటి రోడ్డు. అలా బాగుంటుందా? లేకపోతే సాఫీగా వెళ్తే బాగుంటుందా? మన జీవితాలు కూడా సంతోషంగా వెళ్ళాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి. మన అనుకూలత కాదు, మనకి ఇష్టమైనప్పుడు ప్రార్థనకు రావడం కాదు, వీలుంటే ప్రార్థన చేయడం, వీలు లేకపోతే ఏమండి అంతేనా కదా? కుదిరితే చేయడం, కుదరకపోతే చేయకపోవడం. అంతేనా కదా? కోరిక అంటే దేవుడే చేస్తారండి పనులన్నీ. దేవుడు చెప్పిన మాట, ఆయన మాటలో జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. భయం కలిగి ఉండాలి. ప్రవ్వా నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేని ప్రవ్వా, నీ కార్యాలు చేయకుండా నేను బ్రతకలేని ప్రవ్వా, మీరు నాకు ఇంతవరకు మంచి జీవితం ఇచ్చారు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థన చేస్తున్నారా మోకరించి? ఏమండి ప్రార్థన చేసుకుంటున్నారా, చేయట్లేదా? మేము చేసుకుంటున్నాం అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అందరూ చేస్తున్నారా ప్రార్థన? ఏమండి ప్రార్థన చేసుకోకపోతే జీవితాల్లో మార్పు రాదు. ఏమండి ప్రార్థన అనేటువంటిది పొలానికి నీరు లాంటిది. ఆ నీరు లేకపోతే ఏమండి కౌలుకి తీసుకుంటారా భూమి?
తక్కువకి ఇస్తామండి. నీళ్ళు ఏముండదు, 1000 రూపాయలు కవులు తీసుకుంటారా? మాకు వద్దంటారు. ఎందుకని? నీళ్ళు లేకపోతే ఇంకేం చేసుకుంటాం? అంతేనా కదా? పనికిరాదనమాట. కాబట్టి ప్రార్థన లేనటువంటి క్రైస్తవత్వం పనికిరాదనమాట. కాబట్టి ప్రార్థనా పరులుగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇతడు ఏం చేశాడు అంటే, అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి ఆ విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి, చూడండి ఏం చేశాడంటండి, అన్యదేవత బలిపీఠములను పడగొట్టి, ఏమండి మహారాజు కాబట్టి ఏమండి ఏం చేశాడంట, ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి అన్యదేవత గుడులన్నీ పడగొట్టేయండి. ఏమండి మన ఇంట్లో మనం మన హృదయంలో ఉన్నటువంటి తీసేయాలి వద్దా మనం? ఏమండి మన హృదయంలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? రకరకాల ఏమండి అనుమానాలు, ఏమండి ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, అంతా కలిసి రావట్లేదు. కాబట్టి ఏం చేయాలంట? నాకు ఎంతోమంది చెప్తా ఉంటారు, అమ్మోళ్ళు తీసేయమ్మా, ఇప్పటికీ చెప్తానే ఉంటారు. ఏమండి నేను మనసులోగాన విశ్వసించి తీసేసాను అనుకోండి, అది ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? నేను అన్నాను, అది తీయకుండా నేను ఎదిగితే దేవుడు నన్ను దీవిస్తానని చెప్పారు. తప్పకుండా ఏమండి తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. అప్పులు అంటున్నానని, అమ్మా ఆ అప్పులన్నీ అస్తమాన అప్పులు అంటున్నావు, ఒక లిస్ట్ రాయి మొత్తం తీర్చిపడేద్దామని చెప్తున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇవాళకి 4 రోజులు అవుతుంది, ఒక లిస్ట్ రాయాలి. ఇవాళ ప్రార్థన చేసుకొని రాసుకుందాం. ఏమండి దేవుడు ఏం చేస్తారు? మీ ప్రార్థన అవసరతలు ఉంటే ఎవరైనా సరే చక్కగా రాసి ఇందుట్లో వేయండి. అర్థమవుతుందా? చీటీ ఇందుట్లో వేయండి. తర్వాత దేవుడు వింటారు, నేను కూడా చూసి ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? మీ కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తారనమాట. కాబట్టి మనం మరి దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా హృదయ లోతుల్లోంచి చూస్తారు మనల్ని. అన్యదేవత బలిపీఠాలన్నీ పడగొట్టాడంటండి. ఏమంటే దేవతా స్తంభాలన్నీ తీసివేశాడంటండి. దేశాన్ని అంతటిని శుద్ధి చేశాడంట. యూదా వారికి ఏమని చెప్తున్నాడు? మన దేవుడు నిజమైన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, మన పితరులను తీసుకొచ్చినటువంటి దేవుడు. ఆయన ఏం చేయాలి? మనం ఆయన్నే మాత్రమే ఆరాధించాలి. రాజుగారు చెప్తే ఎలా ఉంటుందండి? ఏమండి రాజుగారు చెప్తే బాగుంటుంది కదా? మీ పిల్లలు మీ మాట వింటారా? వింటారా? ఏమండి ఎందుకని వినరు? చిన్నప్పుడు నేర్పక, అంతేనా కదా? చిన్నప్పుడు లైన్ పెడితే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు లైన్ ఉంటే అలాగే వచ్చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి లైన్ లేదనుకోండి, పెద్దదిగాక మొక్కై వంగనిది బ్రానై వంగునా అంటారు. పెద్దయిన తర్వాత వంగదనమాట కదా. చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి. కాబట్టి ఒక కుటుంబాన్నే లైన్లో పెట్టుకోలేం. కానీ ఈ యొక్క ఆశ రాజు ఏం చేశాడంటండి, దేశాన్నే శుద్ధి చేసేసి దేవుణ్ణే మీరు ఘనపరచాలి, దేవుణ్ణే ఆశ్రయించాలి మీరు అని చెప్తున్నాడంటండి. చూడండి తర్వాత, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవుని స్తోత్రం చెప్దాం. మన హృదయంలో ఉన్నటువంటి ఏమండి ఏ విగ్రహాలు ఉన్నాయో, విగ్రహం అంటే అర్థం ఏంటి అనేసి అంటే, మనం ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం అంటండి. ఏంటంట? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో. అందుకే దేవుడు అబ్రహాము గారికి పరీక్ష పెట్టారు. ఏమని పెట్టారండి? నీవు ప్రేమించేటువంటి నీ కుమారుడు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకు బలిగా అర్పించి. తన హృదయంలో కుమారుడు ఉన్నాడా, లేకపోతే నేనున్నానా? ఏమండి 100వ సంవత్సరం వరకు వెయిట్ చేసి 100వ సంవత్సరంలో పుట్టాడు కొడుకు. ఏమండి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుట్టినటువంటి కొడుకుని ఏమండి ఏమన్నారండి? బలిమ్మంటే ఏమండి ఆ పరీక్ష ఎవరైనా సరే ఏమండి వస్తే అర్థమవుతుంది. అవునా కదా? కాబట్టి బలిమ్మంటే ఏం చేశాడంటండి? మారు మాట్లాడాలి.
దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థమైంది దేవునికి. మనకి అర్థం చేయడం కోసం దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా నీకు నాకు ఇమ్మంటే ఎలా ఉన్నో అంటారు కదా. కానీ ఇమ్మంటే కత్తి ఎత్తేసిన తర్వాత ఇంకేముందండి, దగ్గరికి వచ్చేస్తుంటే అప్పుడు జస్ట్ ఆగిపోమ్మని గట్టిగా కంగారు పడ్డారు దేవుని దూతే. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఎక్కువ మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఎవరితో టైము ఎక్కువ గడుపుతున్నాం? మనం దేంతో ఎక్కువ టైం గడుపుతామండి? దేవునితోనే కదా. ప్రొద్దుటే లేవడం ఏంటి, పాటలే పాడతాం. ప్రొద్దుటే లేవడం ఏంటి, వాక్యమే చదువుతాం. ప్రొద్దుటే లేవడం ఏంటి, దేవుని పాటలే. అంతేనా? దేవుని మాటలే. అంతేనా కదా? అంతేనండి రత్తమ్మ గారు, అంతేనా? లేకపోతే పనులేనా? ఏమండి ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఏమండి ప్రార్థన చేసుకుంటున్నాం కదా. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎక్కువ దేంతో సమయం గడుపుతున్నాం, ఎంత సమయం గడుపుతున్నాం? ఏమండి వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి, ఏమండి పెద్ద సమస్యలు, రోజుకు ఒక రకమైన సమస్యలు వస్తాయి, ఎత్తకపోతే కష్టమైన పరిస్థితి. సరేలే అని ప్రార్థన చేయడానికి ఎత్తుతూ ఉంటాం ప్రతిరోజు కల్లో. ఏమండి మరి అన్నయ్య వచ్చి అంటే నేను ఎప్పుడో వచ్చాను, అయినా సరే ఆ ఫోన్లు ఏంటి? ఏమండి కుటుంబ ప్రార్థన వెంటనే చేసేసుకుందామంటే అది పెద్ద సమస్యగా ఉంది అయ్యే. ఏమండి అది చెప్పడానికి ఇప్పుడు కుదరదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది, వెళ్తే మరి ఆ అమ్మాయి తెలియట్లేదు, అక్కడ అమ్మేసుకుంటారేమో అని తల్లి ఏడుస్తుంది. ఆ అమ్మాయి అసలు ఎత్తదో, ఆ అమ్మాయిని అమ్మేసుకున్నారేమో అని వీళ్ళు ఏడుపు. ఆఖరికి ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి ఎవరికో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు కాసేపటికి ఫోను తీస్తుంది అన్నట్టు మెసేజ్ వచ్చింది. సరే అని చేశానండి. చేసినప్పుడు మరి ఏంటి, అదే వాళ్ళ పిచ్చక్క అంటదా ఆ అమ్మాయి, దీనికి పిచ్చక్క అంటదా వాళ్ళమ్మ. ఏమండి దీన్ని అమ్మేసుకోవడానికని నాకు ప్రవచనం వచ్చింది, దేవుడు చెప్పారు దీన్ని అమ్మేసుకుంటారంట అంటదా వాళ్ళమ్మ. వాళ్ళ పిచ్చి అంటదా ఆ అమ్మాయి. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు దాకా తిండ్లు తినలేదు. ఇలా కష్టమైనటువంటి పరిస్థితి ఇలాగే ఉంటాయి. ఏం చేస్తామండి? వాళ్ళు ఫోన్ ఎత్తట్లా, అమ్మేసుకున్నారేమో అని ఏడుస్తుంటారు. వ్యభిచార గృహాలకు అమ్మేస్తారేమో అని అంత భయం వచ్చేసింది వాళ్ళకి. తమిళనాడుకి వెళ్ళింది అమ్మాయి. ఇంకా వినోద్ కన్నా ఫోన్ చేద్దాం ఒకవేళ అనేసి అనుకున్నాం. అంటే భాష రాదు కదా, ఒకవేళ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని. ఏంటి అంటే అస్తమానం ఫోనేనా, నేను వచ్చి ఎంతసేపు అయింది అనేసి నీ మీద సీరియస్ అవుతున్నారు అన్నయ్య అంటే. నిజమే. ఒక విషయం ఏంటి అంటే దేవునితో మనం ఏం చేయాలి? ఏదేమైనా సరే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని వేరేగా మనం వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఇంక మాట్లాడి ఎంత మాట్లాడినా అవ్వదామండి. ఏమండి స్విచ్ ఆఫ్ చేసేసి ప్రార్థన చేసుకోవాలి కదా. అందరికీ సమస్యలు ఉంటానే ఉంటాయి. కొత్త వాళ్ళు వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వేరే దేశాల నుంచి వస్తాయి. సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వేరే దేశంలో ఉన్నాయి, మన ఇంట్లోకి వచ్చినట్టు వస్తుంటాయి. కాబట్టి నిజంగా ఏంటి అంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనేటువంటిది చూసుకోవాలి. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు ఇంకేం కనపడదండి. సమస్య వచ్చేసరికి దేవునికి ప్రార్థించడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉంటుంది. తలడిల్లిపోతూ ఉంటారు. అలా కాదు. మనం ఎలా ఉండాలి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మన హృదయంలో ఉన్న విగ్రహాలన్నీ తీసివేసుకోవాలి. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనేటువంటిది కావాలి, ఎంత ప్రార్థన చేస్తున్నాం అనేటువంటిది కావాలి. తెలియకుండా సాతాను మన టైం అంతా దొంగిలించేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఫోన్లు కూడా అవి కూడా కంట్రోల్లోనే ఉండాలి. కరెక్ట్గా మనం ప్రార్థన సమయం ప్రార్థనకి ఇచ్చేసుకునే వారిగా ఉండాలి. ఎంతో ఉగ్రత వస్తుందంటండి బయట. మరి మీరు లోపలికి వచ్చేసి తలుపేసేసుకోండి అనేసి చెప్పారంట. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థనా జీవితంతో ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నారు. ఆ తర్వాత చూడండి, అతనికి తర్వాత యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమంటే ఏ రోగాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, సమస్యలు లేకుండా ఉంటే ఏమంటే కొంచెం సంపాదన అయినా ఏమవుతుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి కాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఈ రాజుగారు కూడా ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు, పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలు కట్టించుకుంటా ఉన్నాడంటండి. ఏమండి మరి రోజు పనులు చేసుకుంటే ప్రార్థన కుదురుద్దండి? ఏమండి రోజు వ్యవసాయం ఫుల్గా వేసుకున్నారనుకోండి, మనం చేసేస్తున్నాంలే, డ్రిప్పులు పెడతామే, లేకపోతే పని వాళ్ళు వస్తున్నారులే అనేసి మనం పెద్ద వ్యవసాయం చేస్తే ఇక్కడ ఎక్కడున్నారు జనం? ఏమండి డ్రిప్పులే పనిచేసేది.
అయినా ఏమైపోద్దండి? జస్ట్ వాటిని కూడా పురమాయించడానికి ఏమవుతుంది? మనం దేవుని సన్నిధి మిస్ అయిపోతూ ఉంటాం కదా, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం దేవుని మాట మేరకుండా చూసుకోవాలి. నువ్వేది చేసుకున్నా ఏం చేయాలి? నువ్వు అంతకంటే నువ్వు ఎక్కువ చేయగలిగితే దేవునికి స్తోత్రం, అంతకంటే తక్కువ ఏమంటే తగిన దానికంటే ఎక్కువ ఇస్తే బాగుంటుంది. మీకు 1000 రూపాయలు ఇవ్వాలి. మీకు 1000 రూపాయలు ఇస్తే ఇష్టమా, 1500 ఇస్తే ఇష్టమా, 500 ఇస్తే ఇష్టం అండి? 1500 బాగా సంతోషం కదా. 1000 రూపాయలే కదా అంటే పర్లేదు ఉంచు అన్నారనుకో, అబ్బాయి అంత సంతోషం, ఎక్కడ లేని ఆనందం. ఏమండి 500తో సరిపెట్టుకోయా అన్నారనుకోండి, ఏమండి ఇంకెప్పుడు కూడా వీళ్ళకి ఇస్తారా మీరు? సరే అమ్మ అంటాం. ఇంకెప్పుడు కూడా అక్క అవసరం ఉందంటే ఏమంటామండి? ఏమంటాం? లేవండి. దేవుడు కూడా ఆయన చెప్పలేడండి. కాబట్టి నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా పోకూడదు. అంతేగాని కొంచెం చేసి ఇక భక్తి పరులు, మనమే భక్తి పరులు. ఏమండి చెప్పడానికా భక్తి? విశ్రాంతి దినం సంఘం అని చెప్పడానికా? మా పండగలు సూపర్ అని చెప్పడానికా? పండగల్లో ఎంతమంది వస్తున్నారు? విశ్రాంతి దినానికి ఎంతమంది వస్తున్నారు? అందుకే నేను ఎవరిని ఏం బాధ పెట్టకుండా వదిలేస్తానండి. అందరూ చక్కగా దగ్గర ఉన్న సంఘాలకు వెళ్తూ ఉన్నారు, దూరంగా ఉన్న హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కదా. దగ్గర ఉన్న సంఘానికి వెళ్ళి మరి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే బాగోదా? అక్కడ బాగా చూడరంట. ఏమండి చాలా జాగ్రత్త. మన డబ్బంతా కూడా వ్యయం చేసుకున్నట్టు అవుతాయి. దేవుని మాట వినడం. ఇక్కడికి ఇంత సంఘానికి అంటలా, మీరు కట్టుకోండి చర్చి, మీ మధ్యలో కట్టండి. కొన్నాళ్ళు మాకు సాగితే వస్తాం, లేకపోతే ఏమండి మీలో ఎవరైనా తయారవుతారని చెప్తున్నాను. అంతకంటే ఏం చెప్పను నేను. ఇంకా విశ్రాంతి దినం అనేటువంటిది ఎవరు చెప్పింది? ఏమండి ఇది సంతోషం ఉండదు అందరికీ. సంబరంగా ఉంటే ఈ రోజున్న ప్రశాంతత భోజనాల ప్రార్థనలో ఉంటుందా? ఏమండి ఉంటుందా? గందరగోళంగా హడావిడిగా. ఏమండి అంతేనా కాదా? మనకు భోజనాల ప్రార్థనలే జరిగినాయి. వాక్యానికి ఎక్కడ అసలు కొంచెం కూడా మనసు విప్పి మాట్లాడడానికి టైమే ఉండదు అయ్యి, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యం వినడంలో సంతోషం కావాలి, వాక్యాన్ని అనుసరించడంలో సంతోషం కావాలి. అంతేగాని కొత్త బట్టలు వేసేసుకొని మేమందరం ఒకే చీరలు కొనుక్కోమన్నారండి. ఏమండి అందరం ఒకే డ్రెస్సులు వేసుకుంటే అందంగా ఉంటామండి? ఏమండి అంతేనా కదా? మనిషికి అమ్మా 3,000 వేయమన్నారంట తమ్ముడు వాళ్ళకి. మరి చెల్లాళ్ళ సంఘం అయితే 10,000 అంటండి. ఏంటంటండి? క్రిస్మస్కి 10,000 వేసుకోమన్నారు. పోనీ ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయిలేండి, అవునా? మన వాళ్ళు వేసుకోలేకపోవడానే ఆశీర్వాదాలు ఉండట్లేదు, అంతేనా? వాళ్ళంటే బాగా ఎదుగుతున్నారు అనేసి చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఏంటి అంటే, మీరు డాన్సులు వీటిల్లో కాదు, హంగామాల్లో కాదు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో సంతోషం నేర్చుకోండి. దేవుని వాక్యం వినడంలో సంతోషం కావాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, అసలు దేవుడు ఏమి నాతో మాట్లాడుతున్నారు, ఆయన వాక్యాలు కుమారక్క బాగానే చెప్పుద్దులే, కొంచెం ఎక్కువ చెప్పుద్ది. ఏంటి ఏది ఎక్కువ చెప్పడం? ఏమండి సమయమే సరిపోవట్లా. ఒక్క అధ్యాయమైనా చదవగలిగితే మీకు కష్టంతోనే నేర్చుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్త. దేశము నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, పట్టణాలు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏమండి దేవుని మాట చక్కగా వినాలి కదా. పట్టణాలు కట్టిన తర్వాత కట్టేటప్పుడు మరి ఖాళీ లేక మానేశారంట. ఇక్కడ చూద్దామండి కొంచెం. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆయన్ను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కారమున డాళ్లను, ఈటెలను పట్టుకొను 3,00,000 మంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యమును ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి రాజుగారు మనం ఇంత బాగా ఉండడానికి కారణం ఏంటి? ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం ఏంటి?
ఏ రాజు మన మీదకి యుద్ధానికి రాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే మనం ఎలా ఉన్నాము? ఎలా ఉన్నాం? దేవుని నమ్ముకొని ఉన్నాం. విగ్రహారాధన అంతా మానేసాం. మన ఇష్టానుసారం మానేసాం. దేవుణ్ణి అనుసరిస్తున్నాం కాబట్టి మనం ఎంత వృద్ధిలోకి వచ్చాం అని మనకు చుట్టూ నెమ్మది కలుగజేశాడు. ఏ శత్రువు మన మీదకి రావట్లేదు. మన ప్రాకారాలు కట్టుకుందాం, వాటి గుమ్మాలు పెట్టుకుందాం, ద్వారబంధాలు పెట్టుకుందాం, హాయిగా ప్రాకారాలు కట్టేద్దాం. వాళ్ళు ఇష్టమైనంత ఆడతా పాడుతా ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా వాళ్ళకి వాళ్ళ ఆనందానికి హద్దులు అవధులు లేవు. వాళ్ళు ఎదిగిపోతా ఉన్నారు. అలాంటి సమయంలో ఏమండి 3,00,000 మంది పరాక్రమశాలు, ఏమండి విల్లు వేసేవాళ్ళు 2,85,000 మంది, ఏమండి విల్లు వేసేటువంటి బెన్యామీనీలు, వీళ్ళందరూ కూడా ఉన్నారంట. అలాంటి పరిస్థితులు ఒక్కసారి ప్రశాంతంగా ఉన్న వీళ్ళకి ఏమండి చిన్న సమస్య వస్తే ఎలా ఉంటుందో చూద్దామని దేవుడు ఏం చేశారంటే, జరహు అనేటువంటి కూషీయుడు అనేటువంటి జరహు అనేటువంటి 1,000 మందితో బయలుదేరి వస్తున్నాడంట. వీళ్ళకి 5,80,000 మందే ఉన్నారు. వీళ్ళ సైన్యం ఎంత? 5,80,000 మంది. ఏమండి 1,000 వాళ్ళు, ఏమండి 10 లక్షలు వాళ్ళు. వీళ్ళకి సగానికి సగం, సగానికంటే కొంచెం ఎక్కువ అంతే. అలాంటి పరిస్థితిలో మనసంతా కూడా దేవుని మీద పెట్టుకున్నాడేమో ఈ ఆశ. అప్పుడు చూద్దాం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయెను. వారు మారేష నొద్ద జఫాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపుగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన విజయము నొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా కూషీలను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆశాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకునిరి. దేవుని స్తోత్రం చెప్తాం. వీళ్ళు దేవుని అందు భయభక్తులు కలిగి సంతోషంగా ఉన్న సమయంలో కూషీయుడు అనేటువంటి జరహు ఏమండి వీళ్ళకంటే బలంగా ఉన్నవాడే వచ్చాడు. వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ప్రార్థనాపరులుగా ఉన్నారు కాబట్టి, దేవుని నమ్ముకొని ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి, ఆ టైంలో ఏం చేశాడు? వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా యెహోవా, విస్తారమైనటువంటి సైన్యం చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేసేవాడు మీరే. మీకన్నా మాకెవరు కూడా లేరు. మా శక్తితో మా బలంతో మేము వీళ్ళని ఎదిరించడానికి రాలేదు. ఈ విస్తారమైన సైన్యాన్ని దేనితో ఓడించడానికి వచ్చాం? మిమ్మల్ని బట్టే వచ్చాం. మిమ్మల్ని బట్టే ధైర్యం తెచ్చుకొని వచ్చాం. ఆ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయండి. నీ పైన విజయం పొందకూడదు వాళ్ళు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటండి? ఆ కూషీల్ని తరిమేశాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు తరిమేసినప్పుడు వాళ్ళకి ఏమైందంటండి? యెహోవా భయం వచ్చిందంట. వాళ్ళ సైన్యపు భయం వచ్చిందంటండి. దేవుడు సహాయం చేస్తే ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు ఏం చేస్తున్నారు? అది ఎప్పుడు తినని దెబ్బలా ఉంది కాబోలండి. ఏమండి కొంచెం నిలబడదా ఉంటే గట్టి దెబ్బలా తగులుతుంది వాళ్ళకి. ఒక్కొక్కడు పారిపోయారంటండి, నిలవలేదంటండి. వాళ్ళకి బహు విస్తారమైన కొలసము. ఇప్పుడు యుద్ధం రావడం మంచిదైందా చెడ్డదైందా? మంచిదే అవుద్ది. నీకు ఈ జీవితంలో కష్టం రావడం ఇంకా మేలు కోసమే చేస్తాడు. నీ ఆశీర్వాదం కోసమే చేస్తాడు. నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఒక సమస్య వచ్చిందంటే దానికి ఏం చేస్తాడు దేవుడు? మరలా నిన్ను ఆశీర్వదించడానికి ఇస్తూ ఉంటాడు. ఇలాంటి ఆశీర్వాదాలతో ఎంత ముందుకి సాగుతున్నటువంటి పరిస్థితి అండి. తర్వాత చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయానికి వస్తున్నాను ఒకసారి. 14వ వచనం నుంచి, గెరారు చుట్టూనున్న పట్టణములలోనూ వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకొనిరి. మరియు వారు పశులశాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన
అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించెను. ఆసా, యూదా వార్లారా, బెన్యామీని వార్లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశపు కాపురస్తుల్లో గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములకు సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనమును పట్నమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏమండి, అర్థమవుతుందా? ప్రవక్త వచ్చి ఆసాతో మాట్లాడుతున్నాడు. ఆసా, యోధావార్లారా, మీరందరూ ఏం చేయండి? దేవుని మాట వినండి. మీరు దేవుని పక్షం వహిస్తే దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు? మీ పక్షం వహిస్తాడు. అంటే వెళ్ళొచ్చారు, అంతా జరిగేదంతా కూడా ఇప్పుడు దేవుని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టే జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్త, ముందు స్థితిలో ఎప్పుడైనా పడిపోతారేమో మీరు. కాబట్టి మరి మీరు దేవుని మాట విన్నారనుకో, దేవుడు మీ మాట వింటాడు. దేవుని వెదికారనుకో, ఆయన ప్రత్యక్షం అవుతాడు. దేవుని గణపరిచారనుకో, ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. దేవుని మీరు విసర్జిస్తే గనక, విసర్జించడం అంటే ఏంటండి? ఏమండి, పట్టించుకోకుండా ఉంటుంది. ఏమండి, విశ్రాంతి దినాలు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఏమండి, పట్టించుకోకుండా పండగకి చెప్పలేదేంటక్క? ఏమండి, ఏమండి, ఇంక పండగలు ఎందుకండి? పండగలకు రావాలంటారా? విశ్రాంతి దినమైన పండుగే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. దేవుని సన్నిధి మర్చిపోకూడదు. నువ్వు సంపాదించిందంత చిల్లు సంచిలో వేసినట్టు, ఏమండి, నీ జీవిత దినాలని క్షేమంగా ఉండాలంటే వారానికి ఒక రోజు దేవునికి ఇవ్వాలి. మన శరీరానికి రెస్ట్ అంటండి లెక్క. దేవుడు చెప్పిన మాట ఏంటి? అందుకే ప్రభుత్వం కూడా రెస్ట్ ఇచ్చింది. ప్రతిరోజు అదే ప్రకారం వెళితే ఒకరోజు ఆగిపోద్ది మైండ్. అందుకోసం దానికి ఏం చేయాలి? అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి కదా. దేవుడు కూడా ఏం చెప్పారు? మీ అవయవాలన్నీ మంచిగా పనిచేయాలంటే పగలు పని చేసుకుని రాత్రి పడుకోండి. కొంతమంది ఏం చేస్తారు? రాత్రి డ్యూటీ కూడా చేసేస్తారు. వారం రోజులు తిరిగేస్తారు. తిరిగి ఏం చేస్తారండి? ఏ చెట్టుకో గుద్దేస్తాడు లారీ తీసుకెళ్ళిపోయి. ఏమండి, ఇలా చూస్తూనే ఉంటాడు, చెట్టు దగ్గరికి వెళ్ళి గుద్దేశాక. అంటే కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ మైండ్ పని చేయదు. అంటే ఏంటది? మైండ్ ఆబ్సెంట్ అయిపోయినట్లు లెక్క. అర్థమవుతుందండి? మనం ఎక్కువగా పగల పని చేసుకొని రాత్రి పడుకోవాలి. 6 రోజులు పనిచేసి 7వ దినమున దేవుని మాటలు వినడానికి రావాలి. ఇది మరీ కష్టం అవుతుంది, నీరసం వస్తుంది అంటే వారం అంతా ఎక్కడెక్కడికో హాస్పిటల్కి వెళ్తారు, బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్తే బాగానే ఉంటుంది. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళి వస్తే నీరసం రాదా? ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వెళ్తేనే నీరసం వస్తుందా? అది సైతాని ప్లాను. మనకు కష్టమైన శ్రమ అయినా ఏం చేయాలి మనం? ఏమండి, ఖర్చు ఏమన్నా మీకు? ఖర్చు ఏం లేదు కదా. ఓపీ ఏమన్నా డబ్బులు రాయాలా? ఏమన్నా ఏది లేదు కదా. ఏమండి, హాస్పిటల్ అంటే బోల్డంతా అవుతాయి. నీ సమస్యకి మధ్యవర్తులను ఎవరైనా పెట్టుకుని ఏదన్నా కొంచెం చేయించుకోవాలంటే బోల్డంత ఖర్చు అవుద్ది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమవుతాయి? ఏమండి, రాత్రి నేను మాట్లాడిన అమ్మాయి అంటది, ఆ పిల్ల రాదు కానీ ఒరే ఫ్లైట్కి ఎంత చూడరా, ఇప్పుడు చిన్న డబ్బులు సెల కొనుక్కుంటా లేవంట. ఫ్లైట్కి వెళ్ళిపోయి మనం తీసుకొచ్చేద్దాం పిల్లని. ఏమండి, నేను అన్నాను ఎక్కడని తీసుకొస్తారో ఏమని తీసుకొస్తారు, వాళ్ళు ఇష్టమయ్యి ఉండి వస్తే కదా. అంతేనా? ఏమండి, మనం వెళ్ళిపోతే దొరికేస్తారండి. దేశం కానీ దేశం వెళ్ళిపోయి, ఏమండి, భాష కానీ భాష వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోదాం ఎతికేద్దాం అంటే కుదురుద్దా? మామిడి వారి గుడిలో పట్టుకోలేము ఎవరన్నా వెళ్తే. ఏమండి, ఇక్కడికి వచ్చారనుకోండి ఎవరన్నా, నేను కనపడకూడదంటే ఏ చెట్టు చాటును నుంచున్నాను అనుకోండి, ఎవరికి దొరుకుతారని తీసుకొచ్చేస్తారంట. ఏంటి, నేను అన్నాను డబ్బులు వేస్ట్. మనం పరుగులు తీయడం ద్వారా డబ్బులు వేస్ట్. మీరు హాస్పిటల్ అయినా సరే ఇలా కిడ్నీ నొప్పి వచ్చినట్టు ఉందనుకోండి, అలాగే ప్రభువా మీరేనైనా అని ప్రార్థన చేస్తా. తగ్గిపోయింది అనుకోండి, దేవుని స్తోత్రం. లేదు వచ్చి కొంచెం సేపు మోకరిస్తే మళ్ళీ పోద్ది. దేవుని స్తోత్రం. ఏమండి, మనం ఏం చేయాలి? ఖర్చు లేని పని. దేవుని నమ్మినట్టు కూడా దేవుడు కూడా సంతోషపడతారు. ఇక్కడంట ఆ ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే,
మరి యూదా వారికి అంటండి కొన్ని రోజుల వరకు కూడా ధర్మశాస్త్రం లేకపోయింది. మంచి ప్రవక్తలు కూడా లేరు. ఏమండి? అంతేనే కదా! ఒకళ్ళ ద్వారా నలుగురు, ఐదుగురు వచ్చారు సపోజ్. 4, 5 సంఘాలయినాయి. ఈ సంఘాల ద్వారా మళ్ళా కొంతమంది రెడీ అయితే మరలా యథార్థంగా చెప్పేవాళ్ళొస్తారు. లేదు అంటే ఏంటండి? వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వీళ్ళు, అంతేగాని బైబిల్ చూసి గాదు. అంతేనా కాదా? మీకు మరి నచ్చుతాయో లేదో నాకైతే తెలీదు గానీ, నేను చూడడానికి కూడా ఇష్టపడను ఎవరిది. ఎందుకని? వాటిలో కూడా సంతోషం. దేవునికి సంతోషం లేనటువంటిది ఏవండీ ఎన్ని చేస్తే ఏం సంతోషం అండి? అర్థమవుతుందండి? మనుషులకి మనం అందరూ చూడడానికి సంతోషం కాదు. పెట్టుకోవడానికి సంతోషం కాదు. మన పేరు గొప్పగా కోసం వాటి కోసం కాదు. దేవుడు ఇష్టపడుతున్నాడు లేదా? నువ్వు ప్రార్థనకు రావడం దేవుడు ఇష్టపడుతున్నాడు లేదా? నా ప్రవర్తన ఎలా ఉంది? అనేటువంటిది దేవుణ్ణి మనం అడగాలి. ఇక్కడ అంటాడు కొన్ని దినాలు ధర్మశాస్త్రమైనా లేదంట, మంచి ప్రవక్తలైనా నిజమైన సేవకులు లేరంటండి. అప్పుడు ఏమైపోయిందంటండి? అల్లకొల్లోలం జరిగిందంటండి. జనం మీదకి జనం, పట్టణం మీదకి పట్టణం వచ్చేసారంట. దెబ్బలాటలు వచ్చేస్తాయంట. తమ పనిపాట్లను చక్కబెట్టుకుని వారిని ఏంటంటండి? ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలో 5వ వచనమండి. గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాట్లను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతోనూ శ్రమపరిచెను గనుక ఇప్పుడు దాకా ఎలాగొన్నారంటండి? మిక్కిలి ప్రశాంతంగా ఉన్నారు. ఏమండి? దేవుణ్ణి విసర్జిస్తే ఎలా మారుతారు? ఇప్పుడు దాకా ఆసారాజు ఏమని చెప్పాడు తెలుసా? మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాం కాబట్టి ఎంత ప్రశాంతత ఉంది, ఇన్ని చేసేద్దాం అన్నాడు. ఆ తర్వాత కాస్తంత కొంచెం వెనకాడే లోపల ఏమైపోయింది? ఈ ప్రశాంతత పోయి కల్లోలాలు వచ్చినాయి. ఏది చూసినా నష్టం, ఏది చూసినా కష్టం. అప్పుడేంటి? మూతి ముడుచుకున్నాడు అంటండి. ఏమండి? తనకు కూడా రోగం వచ్చింది. ఏమండి? ఆ పరీక్ష ఒక రోజు వచ్చింది కదా! ఏమండి? జరహు తన మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే చిటుకుమని తగ్గించేది. యుద్ధానికి వచ్చిన వాళ్ళే దేవుడు ఏం చేశాడు? మొత్తాడు, పోయారు. ఇప్పుడు రోగం ఒక లెక్క. ఏం చేయాలి మనం? ప్రభువా మీరే బాగు చేయాలి అంటే చూడండి, ఆయన చచ్చిపోతారండి. కానీ ఆశ అంట వైద్యులను ఆశ్రయించంట. లాస్ట్లో ప్రవక్తలు వచ్చి చెప్పినా కానీ ఏమాత్రం మూతి ముడుచుకున్నాడంటండి. అక్కర్లేదు, మందులకి తగ్గుద్దులే, చనిపోయే వరకు అది కష్టం అనుభవించాడు. చాలా జాగ్రత్త. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రయత్నం చేసేద్దాం గుర్తుదే. నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వండి ప్రభువా, నాకు బిడ్డలను ఇవ్వండి ప్రభువా, నాకు ఈ రోగం తగ్గించండి ప్రభువా, మీరు తప్ప నాకెవరు కూడా సహాయం చేయలేరు, ఈ అప్పుల నుంచి నన్ను విడిపించండి అని దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకి ప్రతిఫలం తప్పకుండా వస్తాయి. ఎక్కడ పెట్టిన అప్లికేషన్లు అయినా ఏమవుతాయి? పోతాయి. ఎక్కడ పెట్టిన డబ్బులైనా పోతాయి. ఏమండి? నీకు చేస్తానన్న వాళ్ళు కూడా సైలెంట్ ఊరుకుంటారు. అవునా కదా? కాబట్టి ఏంటంటే దేశంలో అల్లకొల్లోలాలు ఎందుకు వస్తాయి అంటే మనం దేవుని సన్నిధిని వెనకాడినప్పుడు మన కుటుంబంలో అల్లకొల్లోలం మొదలవుద్ది. ఏమండి? ఆ తర్వాత మన ఊర్లో మొదలవుద్ది. ఆ తర్వాత దేశానికే వస్తాయి. అంటే దేశానికి ఎందుకు వస్తాయి? ప్రతి కుటుంబం అలా తయారైపోయారు కాబట్టి గ్రామాలకు వచ్చి ఆ తర్వాత దేశాలకు కూడా. అదే కనుక మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళు అయితే దేశం కూడా ఏమైపోద్ది? మంచిగా మారిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. మన దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, అంతకంటే ఎక్కువేం చేయక్కర్లేదు. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేయకండి. ఏమండి? అంత బరువు అక్కర్లా. చేస్తే సంతోషమే, చెప్పిన దానికంటే ఎక్కువేమీ అక్కర్లా. ఏమండి? అంతేనే కదా? దేవుడు చెప్పిన మాటకి ఏమండి ఆయన చెప్పినంత చేస్తే చాలు. మా తాతయ్య గారు అనేవాళ్ళు, దశంభాగం కంటే నేను ఎక్కువ తీసుకుంటాను తాతయ్య, నాకు ఎక్కువ కావాలంటే అక్కర్లేదమ్మా అనేవాడు. ఏమనేవాడు? అక్కర్లా, దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ అక్కర్లా, దేవుడు చెప్పింది చేస్తే చాలంట ఆశీర్వదిస్తాడంట. అవునా? దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వదిస్తాడు, అంతకంటే ఎక్కువేం అక్కర్లా. కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటే అంతకంటే డబల్ ఆశీర్వాదం వచ్చేస్తాయి. మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇంకేమైనా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకుందాం. ఒకవేళ మనుషుల మీద ఆధారపడి ఉంటే అది కూడా తీసేసుకుందాం. మనుషులనే ప్రేమిస్తూ ఉంటే
వాటిని తీసేద్దాం. అసలు నేను బైబిల్ చదువుతున్నానా, ప్రార్థన చేస్తున్నానా, దేవునికి లోబడి ఉంటున్నానా, ప్రతి సమస్యని ఆయన దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నారా, నీవే ప్రభువా అని ప్రార్థన చేయగలుగుతున్నానా, దేవుడు ఏం చేస్తారు? ఒక్క రోజులో మన జీవితాన్ని మార్చేస్తారు. ఒకే ఒక్క రోజులో మరలా నూతనంగా మారిపోతాం మనం. ఏమండి, ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదండి. చచ్చిపోయాడు రా బాబు అని పాడి కట్టేసి అవన్నీ చేసేస్తూ ఉంటే, ఏమండి, తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెట్టి 3 తిరుగుడు కూడా తిరిగేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటండి, లేచి తుమ్మాడంటండి. ఏంట్రా నాయనో అని ఎవరి కాళ్ళు చూద్దామంటే కష్టం అనుకున్నారు. ఆ సాక్ష్యం కూడా ఉంది. ఏమండి, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, క్షణాల్లో బాగు చేసే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, మీరు అద్భుతాలు చేసే దేవుడు అని ఈ రోజు నుంచి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా. ఇంకా టైము వేస్ట్ చేసుకోకూడదు కదా. ఏమంటే ఇప్పటికే వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయిన సమయాన్ని మరి దేవుని దగ్గర చాలా ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఏంటి అంటే, కోల్పోయిందంతా తిరిగి తెచ్చుకోవచ్చు అంటండి. అంటే ఇన్ని సంవత్సరాలు కోల్పోయాం కదా, ఇన్ని సంవత్సరాలు ఆశీర్వదింపబడలేకపోయాం కదా, ఇప్పటి నుంచి మరలా దేవునిలో ఉంటే గనక యోవేలు గ్రంథంలో మీరు కోల్పోయిందంతా కూడా నేను ఇస్తాను అంటాడు. పసర పురుగులు, గొంగళ పురుగులు, మిడతలు, ఏమండి, అవన్నీ తినేసి పంట అంతా మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇచ్చేస్తాను అంటాడు. కోల్పోయిందంతా కూడా ఇచ్చేస్తాడు దేవుడు, ముందుకు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు దాకా లేదు, అంతకంటే దేవుడు ఏం చేస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ప్రభా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నీ సన్నిధికి వచ్చాను ప్రభా. ప్రశాంతంగా వచ్చిన ముందు ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. కుమారక్క సిలువేసి ప్రార్థన చేయకపోతే వెళ్దాం అన్నాడు కానీ, ఏమండి, ఏంటి ఏది ప్రార్థన ఏది వచ్చేసి, ఏమండి, అటెండెన్స్ ఎంచుకోవాలి, వెళ్ళిపోవడం కాదు. కరెక్ట్ మోకరించి మనసారా 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, దేవా నన్ను ఆశీర్వదించండి ప్లీజ్ నాయనా అంటే ఆ ప్రార్థన వినడండి. అందరినీ చూస్తూనే ఉంటాడు. ఎవరి కాళ్ళు హడావిడి కొరకడం. ఏమండి, కొంచెం మనసు నిలపండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. మీకు ఆరోగ్యం కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, క్షేమం కావాలంటే, అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? మనసారా కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటే ప్రశాంతంగా, కంగారు పడకూడదు దేవుని సన్నిధిలో. దేవునితో చెప్పేటప్పుడు ఎలా ఉండకూడదు, కంగారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంగారు ఉంటుందండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంగారు. రేపు రంగతాత ఇదే రోజు ఉంది కదా, కంగారు పడతారు ఎవరన్నా? అందరిని చూసి చక్కగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతా మాట్లాడతారు కదా, మాట్లాడరా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంగారు పట్టడం చూసారండి? రాత్రి ఎన్ని గంటలకు వస్తారు? అర్ధరాత్రి అవుద్ది. చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అవుద్ది టైము? అర్ధరాత్రి అవుద్ది. అయ్యి బాబోయ్ అర్ధరాత్రి అయింది అంటారండి? అనరు కదా. కంగారేం ఉండదు, నవ్వుతా పలకరిస్తా చూసిన వాళ్ళందరితో మాట్లాడి ఎంత సంబరమో చెప్పలేం. దేవుని సన్నిధికి వస్తే ఏంటి, వచ్చేటప్పుడు పరుగులే, వెళ్ళేటప్పుడు కూడా పరుగులే. అంతకంటే ముందే అక్కడ ఆమె నాకు ముందే, ఏమండి, దీవిని ఇచ్చేసరికి అంటే మన సంఘం కొంచెం చిన్న సంఘం కాబట్టి ఈ మాత్రం ఉంది. మనమే కాదండి, మీరు ఇక్కడే చూసారు, చూడలేదు కాబట్టి. ఏమండి, సతీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంట, ఆయన కాసేపు అరగంట వాక్యం చెప్తారంటే పావు గంటకల్లా లేచి మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళిపోతారంటండి. అక్కడ ఉండి ఏకీభవిద్దాం, లేకపోతే ఆ బండ్లన్నీ తీయడానికి, ఏమండి, జనం వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి అందరూ ఏం చేస్తూ ఉంటారు, లేచి వెళ్ళి అక్కడ గేటు దగ్గర నుంచుంటా ఉంటారు, లేకపోతే అక్కడ దూరంలో వినబడేదాకా. లక్షల మంది కదండి మరి, అవునా కాదా? కాబట్టి మరీ కంగారు పడద్దు. దేవుని రోజు ఏం చేయండి, మనసారా ప్రార్థన చేసుకొని, దేవా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తే, మిమ్మల్ని ఆరాధిస్తే, మిమ్మల్ని ప్రేమిస్తే మన జీవితం గొప్పగా ఉంటుంది. మనంతటా మనం ఎదగలేం, మన తెలివితేటలు పనికిరావు. అర్థమవుతుందండి? సొలొమోన్ రాజు, ఏమండి, 1000 దహన బలులు అర్పిస్తే నీకేం కావాలని అడిగితే, ఈ ఈ ధూళి అంత విస్తారమైనటువంటి నీ జనాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఎక్కడదయ్యా. అంత జ్ఞానం కావాలంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వింటారా మన మాట? ఏమన్నా వింటారా? వినరు కదా. నాకు అంత తెలివితేటలు లేవు. అంతకుముందు తెలివి తక్కువ అంటండి సొలొమోన్, కొంచెం తెలివి తక్కువే. కానీ రాజుగారు ఇష్టపడ్డారు కాబట్టి, దేవుడు కూడా ఇష్టపడ్డాడు కాబట్టి, తెలివి తక్కువ వాడైనా నీకు మంచి జ్ఞానం ఇస్తానని ఇస్తే అతని జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారంట. ఏమండి, శాబా దేశపు రాణి వచ్చి ఏం చేసిందంటండి, అతని యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. అసలు నీ మాటలు వింటున్నటువంటి నీ ప్రజలందరూ ధన్యులు, అద్భుతమైనటువంటి దేవుడు మీ దేవుడు. అబ్బా ఇంత జ్ఞానమా, ఏ మాట మాట్లాడినా,
ఏమండి చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు తీసుకొచ్చిందంటండి. సింపుల్గా సమాధానాలు చెప్పాడంట. అంటే ఎంత ఎంత తెలివితేటలు ఇచ్చిన ఆయన మీ దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకొని తన దేశానికి వెళ్ళి తన షాబా దేశపు రాణి ఈ తరము వారితో ఏం చేస్తే నిలబడి నేరస్థాపన చేస్తాయి. సొలొమోను ఆఫ్టర్ ఆల్ ఏమండి ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని చూసి నన్ను నమ్ముకుంది, తన దేశాన్ని మార్చుకుంది. నన్ను చూసిన మీరేం చేస్తున్నారు? ప్రతీదీ ఏమండి యేసుప్రభుని ఏం చేశారండి? నేరాలు మోపడమే. ప్రతి దానికి మంచి చేస్తే నేరం మోపమే. లోకానికి అలాగే ఉంటుంది కదండి. ఇప్పుడు మనం అన్నీ కూడా టీవీ సెల్లో అన్నీ వైరల్ అవుతున్నాయి ఏమండి. యూట్యూబ్లో ఏంటి కొంచెం బట్టలు మంచిగా వేసుకోమన్నాడు అంటండి, అంతే. ఏమైపోయిందండి? సారీ చెప్పాలి ఏమండి. మల్లెపూలు పెట్టుకుంటే ఏమండి మల్లెపూలు షాలేం రాజు గారి గొడవలాగా ఉరి తీసేయాలని కోరుకున్నారండి షాలేం రాజు గారిని. ఏమండి మంచిగా డ్రెస్ వేసుకోండి అమ్మా అంటే ఏంటంటండి మా ఇష్టం అని చెప్పుకొచ్చారు. మీ ఇష్టమేనమ్మా ఏమండి, సారీ చెప్తున్నానమ్మా. ఏమండి ఓచ కుడి చేయగలవాడిని పాపం చచ్చిపడిపోయిన చేయవాడిని ఇలా చూసి విశ్రాంతి దినం వాక్యం చెప్తా నువ్వులే అని చెప్పి నీ చెయ్యి చాపు అన్నాడు. ఏమండి ఏమైపోయిందంటండి? బాగుపడిపోయింది. అప్పుడు ఏంటంటండి వాళ్ళు మండిపోయారంటండి. అది అసలు వాళ్ళ బుద్ధి ఏంటండి? ఒక విషయం మంచి చెప్తే ఫోన్లే మంచిగా మాట చెప్పారు సరి చేసుకుందాం అన్నవాడు ఉండాలి కదా. మంచి చెప్తే చెడు అంటారేంటి? ఏమండి మేలేదో కీడేదో అర్థం కావట్లేదా? న్యాయమేదో అన్యాయమేదో అర్థం కాదా? అందుకే అంటాడు, ఏమంటాడు? ఏవి నీచములో ఏవి ఘనములు గుర్తుపడితే నువ్వు నా నోటి వలే ఉంటావు. చాలా జాగ్రత్త. ఒక క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులకు తగినట్టు ఉండాలి. కొంతమంది చర్చిలకి వెళ్తే ఏమండి వాళ్ళ మేకప్ వాళ్ళ టైప్ ఏంటో అర్థం కావట్లే నాకు. ఏమండి ఈ చిన్న బొట్టు బిళ్ళ ఒకటి పెడితే పాపం పూజారమ్మలానే ఉంటారు. పాస్టరమ్మలో సంఘాల్లో ఏమండి గల్లు గల్లుమని పట్టీలు పిల్లేళ్ళు మెట్లు విధవరాళ్ళు ఏంటి ఏమండి గాజులు వాళ్ళు ముక్కు పడకలు ఎందుకండి? మీరు ఈ వాక్యం చదివితే మీకే తెలుస్తాయి. అన్నీ ప్రత్యేకంగా చెప్పలేం మనం. అర్థమవుతుందండి? గల్లు గల్లు అనేటువంటి వాళ్ళ గజ్జలకి దేవుడు ఏం చేస్తాడంటండి? అన్నీ కూడా అందానికి ప్రతిగా వాత అంట. ఏమండి సుగంధ ద్రవ్యాలకి బదులుగా మురుగుడు అంటండి. గజ్జలకు బదులుగా ఏదో అంటండి మన యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళంట వార చూపులు చూస్తూ నడుస్తారంట, మోకాలు పైకెత్తి నడుస్తారంట, అందంగా తయారయ్యామని ఇక మనల్ని అందరూ చూడాలని. ఒక క్రైస్తవ జీవితాలంటే ఇక ఎంత తగ్గించుకుంటారో, ఎంత హోదా ఉన్నా మనం కనబడకూడదు. అర్థమవుతుందండి? అందరిలో నేనే స్పెషల్గా ఉన్నాను అనుకోకర్లా. ఎంత తగ్గించుకుంటామో అంత మంచిది. కొంచెం నీట్గా ఉండమని ఉండొద్దు అంటలేదు, కానీ ఏమండి అన్యులకి నీకు ఏమాత్రం కూడా కొంతమంది చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. అన్యుల దగ్గరికి వెళ్తే సేమ్ వాళ్ళనే ఉంటున్నారు. ఏమండి పర్ణశాలకు వస్తే పర్ణశాలలానే ఉంటారు, క్రిస్మస్కి వెళ్తే క్రిస్మస్ లాగానే ఉంటారు. ఏమండి చాలామందికి అంటే అందరితో కలిసిపోవడం ఇష్టం అనిపిస్తుంది కదా. నీకు వాక్యం కరెక్ట్ తెలిసి ఉండాలి. నువ్వు మారిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అర్థమవుతుందండి? ఎక్కడొక స్టైలు అక్కడొక స్టైలు అక్కడో స్టైలు అది కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలి? ఒకలాగే ఉండాలి. చాలా జాగ్రత్త. దేవుడు వద్దన్నదాన్ని మనం చేయకూడదు. హెచ్చువాటి అందు మనసు ఉంచుకోవద్దు, తగ్గువాటి అందు ఆసక్తిగా ఉండాలంటాడు. తగ్గువాటిల్లో ఆసక్తిగా ఉండాలి. ఏముందండి? పాస్టర్ గారు ఒక ఆయన చెప్తా ఉండేవారు. ఏమంటే మోషే పాస్టర్ గారు చెప్పేవారు, ఇల్లు కట్టారంటండి. కట్టిన తర్వాత ఏమండి కడతా ఉన్నారంటండి. కడతా ఉంటే అదేమో హాల్ వస్తుందండి, ఇది ఇలా వస్తుంది అంటే మేము బాగా గుడ్డి పిల్లలం అప్పుడు. ఏమండి ఈజీగా 40 సంవత్సరాల క్రిందట అంటే అప్పుడు పెద్ద ఇల్లు అంటే గ్రేటే కదా. అక్కడ అది వస్తుందండి, బెడ్రూమ్ వస్తుందండి, ఇక్కడ బాల్కనీ వస్తుందండి, ఇక్కడండి ఉయ్యాల వస్తుందండి, నేను ఊగుతానండి, అది నా కోరిక అండి అందంటండి. ఏంటంట అంటే ఇప్పుడు పెట్టుకుంటున్నారు, మనం చూస్తున్నాం ఉయ్యాల్లో కదా, అందరూ పెట్టుకుంటారు చక్కగా, హుక్కు పెట్టేసి చక్కగా ఉయ్యాలు పెడతారు కదా. మళ్ళీ ఈ పాస్టర్ గారు పాపం ఫోన్లు గట్రా ఏమి లేవు కదా, సైకిల్ తొక్కుకుంటే వెళ్ళారంటండి ఆ ఊరు. వెళ్ళేసరికి ఫ్లెక్సీ మీద ఉందంటండి,
అప్పుడు ఫ్లెక్సీలు కూడా లేవు భోజనాలు. ఏంటి అంటే ఏ ఉయ్యాలా మనకి ఫ్లెక్సీ ఇప్పుడు. అంటే ఫ్లెక్సీలు లేవు అప్పుడు. భోజనాలే తినం. ఏవండి? అయ్యయ్యో! అసలైన ఉయ్యాల ఎక్కేసింది అనుకున్నారంట. కాబట్టి మన ఆశలు ఎలా ఉండాలి? ప్రభువా, అన్నం తినడానికి మీరు కృప చూపించారు. ఏవండి? టిఫిన్ ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈరోజు పచ్చడి ఇచ్చారు, మీకు స్తోత్రాలు. రోజు చికెనే తినేద్దాం అని తిన్నాం అనుకో, 2 నెలలు తినగానే ఇంక జీవితంలో చికెన్ మానేయండి అంటారు. ఏవండి? అవునా కదా? నువ్వు వారానికో 2 వారాలకో ఒకసారి తింటే దానిలో తప్పేమి లేదు. చాలా జాగ్రత్త. అందుకోసం మనం ఏం చేయకూడదు, బాగానే ఉంది కానీ రోజు చేసేస్తే దానివల్ల ప్రమాదం ఉంటుంది. కాబట్టి మంచి బట్టలే ఉన్నాయని ఇంక అస్తమాను బట్టలకే పెట్టేసుకున్నాం అనుకోండి. ఏమండి? ఒక 20,000 దొరకగానే 20,000 రూపాయలకి బట్టలు తెచ్చేసాం అనుకోండి. ఏమండి? ఏ పని చేయకుండా బంగారమే కొనేసుకున్నాం అనుకోండి. ఏమండి? అలా కాదు. మన కోరిక ఎలా ఉండాలి? అన్న వస్త్రాలు మనం ఈ లోకములోనికి ఏమీ తేలా, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రాలు కలిగిన వారిగా ఉండి సంతుష్టి సహితంగా బ్రతుకుదాం అంటాడు. సంతృప్తి కలిగి ఉంటాం. ఏది ఇచ్చినా దేవానికి స్తోత్రం. బట్టలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. లేకపోతే ఇస్త్రీ చేసేసుకుందాం, దేవునికి స్తోత్రం. ఏమవ్వదు, అసలు ఫీలే అవ్వకూడదు మనం. అర్థమవుతుందండి? దేనికైనా సరే ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థనా జీవితాన్ని తక్కువ చేసుకోకూడదు. మాకేంటో ఎలాగుందా అనకూడదు. ఎలా ఉండాలి? ఒకవేళ ఉంటే కనుక నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకో. నాకు ఇది కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకో. కోరికుంటే అది తప్పు కాకుండా ఉంటే. అంతేగాని అన్యుల్లాగా ఉండొద్దు. కొంతమందిని చూస్తూనే ఉంటాను, అసలు వాళ్ళకి ఎలా మార్పు వస్తుందో నాకు అర్థం కాదు. ఇంకా ఏమండి? ఎన్ని సంవత్సరాలైనా ఎలా మార్పు వస్తుందో అర్థం కాదు. ఆ కోరికలు ఏంటో నాకేం అర్థం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఎదట వాళ్ళని చూసి కూడా నేర్చుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవాలా వద్దా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం. మీరు అతి త్వరలో ఆశీర్వదింపబడతారు. ఒక్కరోజు మీ ప్రార్థన దేవుని సన్నిధికి ఆనర్ అయితే, ఏమండి, ఆయన చూస్తాడు, గమనిస్తాడు. కొన్ని రోజులు నిన్ను గమనిస్తాడు. అతి త్వరలో ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పకుండా. ఆశీర్వదించిన తర్వాత మానేస్తే ఆశలాగా ఏమవుద్దండి? ఆశాగారు అలాగే చేశారు. ఆ స్టోరీ చదువుకోండి చివరి వరకు. నేను చెప్పడానికి ఇంకా లేట్ అవుద్ది కాబట్టి చెప్పట్లేదు. కానీ మీరు కొంచెం ఎదరికెళ్తే తన జీవితంలో ఏం జరిగిందో క్లుప్తంగా ఉంటుంది. దేవుడు సహాయం చేసింది ఉంటుంది, తనంతట తన మీద ఆధారపడింది ఉంటుంది. లేదు, శత్రువులని సహాయం తీసుకునేది ఉంటుంది. దేవుని మానేసుకుని శత్రువులు సహాయం తీసుకున్నది ఉంటుంది. మనం ఎలా చేస్తున్నామో, మరి మనుషుల సహాయాలు ఎలా ఉంటాయో, దేవుని సహాయం ఎలా ఉంటుందో, మన మీద ఆధారపడి ఉంటే ఎలా ఉంటుందో, ఏమండి? జాగ్రత్త. ప్రార్థన లేకుండా ఉండొద్దు, బైబిల్ చదవకుండా ఉండొద్దు, వాక్యాలు మర్చిపోయేవారిగా ఉండొద్దు. వాక్యం వినడానికి సంతోషం ఉండాలి, వాక్యాన్ని తెలుసుకోవడానికి సంతోషం ఉండాలి. దాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించి అనుసరించడానికి సంతోషం ఉండాలి. అంతేగాని సినిమాలు, పాటల్లాగా, డ్యాన్సుల్లాగా, ఏమండి, ముసలోళ్ళు పాస్టర్లు ఉంటున్నారు కొంతమంది. ఏంటంటే బ్రేక్ డ్యాన్సుల్లా ఉంటున్నాయి కదా. ఏది సైతాన్ అంటండి, లూసిఫర్ చెప్తా ఉంటాడంట. ఏమని చెప్తాడు? ఇలాంటి డ్యాన్స్ని ప్రవేశపెట్టండి మందిరాల్లోకి. మరి దురాత్మలు వస్తాయంట, తెలియకుండా వస్తాయంట. అలాంటి బోధలన్నీ చేపిస్తాయంట, అలాంటి డాన్సులన్నీ చేపిస్తారు. వాటిని చూసి అందరూ వస్తారు. అలాంటి సంఘాలకి మనం ఇష్టపడకూడదు. కేవలం దేవుడు మాత్రమే యథార్థంగా నిన్నుగా ఇష్టపడేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడదాం. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, తగ్గించుకోవడం, ప్రేమ చూపించడం, వీటిల్లో మనం సంతోషించడం నేర్చుకుందాం. అంతేగాని కొత్త బట్టల్లో, హోదాల్లో ఉంగరాలు పెట్టుకొని, ఇక్కడ బ్రాస్లర్ పెట్టుకొని, దీని మీద చేయి పెట్టి, ఏమని ఉంగరం పెట్టి అస్తమానం ఏంటంటండి, బ్రాస్లర్ పెట్టిన నాకు అసలు వాచ్ ఇష్టం ఉండదు. ఒక విషయం, మా సారు నాకు వద్దులే, యాసగా ఉంటుంది, నాకు కొన్నాళ్ళు మానేస్తే యాస్తుందంటే వాచి కూడా లేకపోతే ఎలా కుదురుద్ది అనేసి పెట్టి తనే ఆన్లైన్లో పెట్టింది. ఏమండి? లేకపోతే ఏమవుద్దండి? ఏమండి? పాస్టర్మకి తగినట్టు ఉన్నట్టు, ఏమండి, పాస్టర్మకి తగినట్టు హోదా చూపిస్తే కాదు, మనం ఎంత తగ్గించుకోగలమో, ఏమండి, మనం ఎంత తగ్గించుకొని ఉండాలో అంతగా తగ్గించుకోవడం మంచిది. కాబట్టి చాలా జాగ్రత్త. మనం అందరికీ ఆదర్శంగా కూడా ఉండాలి. మనకు ఉంది కదా అనేసి ఒక్కసారే తినేయడం, ఒక్కసారే మింగేయడం, మనకు మనమే చూసుకోవడం కాదు. కానీ మన దగ్గర ఏమన్నా అదనంగా ఉందా, పరలోక రాజ్యానికి పంపించేసుకోవాలి. ఏమండి? అమ్మో, పరలోక రాజ్యం పంపించడం అంటే ఎలా కుదురుద్దండి? మీకు అక్కడ ఉంటుందండి. అక్కడ ఉండటమే కాదు, ఇక్కడ 100 అంతలు ఇస్తాడంట. పరలోక రాజ్యంలో కూడా
ప్రతిఫలం వస్తుంది. అంతేనా కాదా? కాబట్టి ఎవరికైనా సరే మీరు కూర వండుకున్నప్పుడైనా కొంచెం ఇద్దరికన్నా పెట్టండి. ఏం చేయండి, మనం తీసుకెళ్ళి ప్యాకింగ్లు చేసి పంచి పెట్టడానికి అంత కుదరదు. మీ పక్కన ఉన్న ఒక్కళ్ళకి చికెన్ తెచ్చుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలి, ఇద్దరికి చిన్న పొట్లాలు కట్టి పంచి పెట్టండి. అర్థమవుతుందా? పంచి పెడతారా? ఈసారి తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, మీరు పావు కేజీ తెచ్చుకునే వాళ్ళు ఏం చేయండి, అర కేజీ తెచ్చుకోండి. ఒక ఇద్దరికి మాత్రం పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు తిని సంతోషపడతారు. అర్థమవుతుందా? మీరు పెద్ద పెద్ద భోజనాలు పంచిపెట్టిన అవసరం లేదు. కొంచెం ఇంత బాక్స్లో అన్నం పెట్టి, ఏమండి, లేకపోతే ఇంత పొట్లం కట్టి ఇంత కూరేసి మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి చూసుకోండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి ఒకసారి. మనం పలావ్ తెచ్చుకుంటాం, దాంతోపాటు ఒక చిన్ని ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఏం ముసలోళ్ళకో ఇచ్చామనుకోండి, ఎలా ఉంటుందండి? సంతోషమా కాదా? కాబట్టి నేర్చుకుందాం, అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. శేఖర్ మరి ముఖ్యంగా చెయ్యవాలి. నువ్వు ఏమండి, నువ్వు వస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి పనులు ఏం చేయాలి, నువ్వు చెయ్యాలి. చేస్తే వాళ్ళు సంతోషపడి, బిడ్డ నిన్ను దేవుడు దీవిస్తాడు రా అన్నారనుకోండి, ఏం చేస్తాడు? దేవుడు దీవిచ్చేస్తాడు. ఉత్తిగా ఉండి ఏంటో ఈ పిల్లడు, ఎరా ఇట్రారా ఒకసారి అక్కడికి వెళ్ళొస్తావా, ఖాళీ లేదు మా అమ్మ అన్నారనుకోండి, ఏమంటారు? వీడు ఎవరికి ఏం చేసి పెట్టడు. ఎవ్వరికైనా హెల్ప్ చేసి పెట్టాలి. కొంచెం ముసలోళ్ళకి, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈసారి కాడ నుంచి చిన్నగా నేర్చుకుందాం, పెద్దగా వద్దులే. ఏమండి, పెద్దగా అక్కర్లా. మీ పాత చీరలు ఇవ్వండి ఎవరికన్నా. మనం ఏం చేయాలి, పాత బట్టలు ఇవ్వండి. కొత్త బట్టలు కొని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఏం చేయిందా, పాత చీర ఏదన్నా ఇస్తే ఆశీర్వాదం వస్తుంది కదా. అంతేనా కాదా? చిన్నప్పుడు నేను అలాగే 10 డ్రెస్సులు ఉంటే ఒక 2-3 డ్రెస్సులు ఇచ్చానండి, మళ్ళీ వచ్చేసాయి. ఏమండి, ఇప్పుడు కుట్టుకోలేక ఇవ్వకుండా ఉంటే సరిగా రావట్లేదు. అన్నీ ఉండేలేండి మెటీరియల్స్గా. కానీ ఏం చేయాలి మనం, ఎప్పుడన్నా ఒక చీరన్నా సంవత్సరానికి పంచిపెట్టడం నేర్చుకుంటే దానివల్ల ఎన్ని చీరలు వచ్చినాయి ఈ సంవత్సరం? ఏమండి, 2024లో ఒక డ్రెస్ కూడా పంచిపెట్టలే. 2025లో ఏమొస్తాయండి మొక్కలు? విత్తనం పెడితేనే మొక్క వచ్చేది. పాత డ్రెస్సులు ఏమన్నా ఉంటే పంచిపెట్టి చూడండి, కొత్తది కొనగలిగితే పెట్టి చూడండి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించాలని, ఆశీర్వదించాలని. కానీ మీరు ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏమండి, ప్రత్యేకంగా నేను గుర్తుపెట్టుకొని మీరు ఆ పని మాత్రం చేయండి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. మీ స్థితి అంతా మారిపోద్ది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.